శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతుల మెమోరియల్ అవార్డు ప్రదానం. అవార్డు గ్రహీత సునాద సుధానిధి, ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత శ్రీమతి పాటిబండ్ల జానకి గారు. జన్మస్థలం రావిపాడు గ్రామం, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా. తల్లిదండ్రులు శ్రీ గొరిజవోలు బాపయ్య గారు, శ్రీమతి గొరిజవోలు ఆదిమ్మ గారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి శిష్య పరంపరలో 5వ తరం వారు. గురువులు ప్రాథమిక విద్య శ్రీమతి జీవి రామకుమారి గారు, ఉన్నత విద్య నాథ సుధార్ణవ శ్రీ అన్నవరపు రామస్వామి గారు. విద్యాభ్యాసం 1967 నుంచి 73 వరకు డిప్లొమా కర్ణాటక గాత్ర సంగీతము జీవీఆర్ ప్రభుత్వ సంగీత కళాశాల విజయవాడలో పూర్తి చేశారు. చిన్న వయసులోనే రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక ఉపకార వేతనం అందుకున్నారు. తాను విద్యను అభ్యసించిన విజయవాడ సంగీత నృత్య కళాశాలలోనే గాత్ర సంగీత అధ్యాపకురాలిగా 14 సంవత్సరాలు చేసి పిదప గుంటూరు సంగీత నృత్య కళాశాలకు బదిలీ అయి 20 సంవత్సరాలు చేసి 2016వ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. 2012వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ అధ్యాపక అవార్డును అందుకున్నారు. బి హైబ్ ఆర్టిస్ట్గా ఆల్ ఇండియా రేడియోలోను మరియు అనేక టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1972వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి ఉత్సవాలలో వీరు పాల్గొంటున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో మరియు నాదనీరాజనం వంటి కార్యక్రమాల్లో పలుసార్లు పాల్గొన్నారు. సౌత్ జోన్ హుకప్ కోఆర్డినేషన్లోనూ పలు కచేరీలు చేశారు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా అనేక సభలలో గాత్ర కచేరీలు చేసినారు. గాయక సార్వభౌమ సంగీత పరిషత్ విజయవాడ వారిచే సునాద సుధానిధి బిరుదును పొందారు. స్వరరాగ సుధ సాంస్కృతిక సంస్థ ఒంగోలు వారిచే మధుర గాన సరస్వతి బిరుదు అలంకరించారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018 మహిళా దినోత్సవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది కాక సన్మానం అనగానే బయోడేటాలో ఇవన్నీ మనం చదువుతాం, కానీ వారిని ప్రత్యక్షంగా చూసినప్పుడు గురుభక్తికి అచంచలమైన అర్థాన్ని నిర్వచనాన్ని వారి దగ్గరే చూస్తాము. ఇవాళ ఈ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు మెమోరియల్ అవార్డు అందుకుంటున్నారంటే వారికి గురువుల ఎడ ఎంత భక్తి ఎంత ఉన్నదో ఇవాళ అది రుజువైంది అన్నమాట. వారు మితభాషి, మృదు భాషి. కచేరీలో కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఎంత చిన్నవాళ్ళు పాడుతున్నా కూడా ఎంత శ్రద్ధగా వింటారంటే అంత పెద్ద కచేరీల్లోనూ అలా చిన్న పిల్లలు పాడుతున్నా కూడా అదే శ్రద్ధగా ఉంటుంది వారిని గమనిస్తే. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే స్వభావానికి నిలువెత్తు నిదర్శనం పాటిబండ్ల జానకి గారు. వారికి ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మెండుగా అన్ని ఇవ్వాలని కోరుకుంటూ గాయత్రి మహిళా సంగీత సన్మండలి సన్మాన కార్యక్రమం మొదలు పెడుతున్నాము.
పరమేశ్వర్ గారు శ్రీమతి జానకి గారిని సత్కరిస్తున్నారు. దుశ్శాలువాతో అధ్యాపకులు, విశ్రాంత అధ్యాపకులు శ్రీమతి చింతల పరమేశ్వరి గారు దుశ్శాలువతో సత్కరిస్తున్నారు. వారి సరిత గారు, శ్రీదేవి గారు ఎన్నో సంవత్సరాలుగా తన గాత్రంతో ఎంతోమంది శిష్యులను తయారు చేసినటువంటి శ్రీమతి పాటిపట్ల జానకి గారికి వారి శిష్యులు భువనేశ్వరి దంపతులు కుమారి సరయు మాల్కోస్ గారు, మా పాఠశాల గాయక అసిస్టెంట్ కుమారి భావన, గురువు గారిని సత్కరించుకుంటున్నారు. పణికుమార్ గారు సమేతంగా వచ్చి పద్మశ్రీ డాక్టర్ అమరపు రామస్వామి గారికి మహాగురువులైన వారికి ముందుగా సత్కారం చేసి పూలమాలతో అలంకరించి తదుపరి జానకి గారికి సత్కరిస్తున్నారు. శ్రీదేవి గారు, శ్యామల గారు, విజయలక్ష్మి గారు, ఉషా గారు, శోభ గారు, గీత గారు, వీళ్ళందరూ ఒక బ్యాచ్ విద్యార్థులు జానకి గారి దగ్గర ఎంతో అభిమానంతో గురువు గారికి సన్మానం కానీ వారందరూ కూడా అలాగే శ్రీ పెద్ది సాంబశివరావు గారు గురుగారిని సత్కరిస్తున్నారు. మృదంగ విద్వాంసులు నాట్యాచార్యులు శ్రీ దేనక సురేష్ బాబు గారు గురువు గారికి
సన్మానించుకుంటున్నారు. శ్రీ బీరక సురేష్ బాబు గారు, లెక్చరర్, గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ గుంటూరు. అందరూ చాలా సైలెంట్గా ఉంటున్నారు. కరతాళ ధ్వనులతో వారు చేసినటువంటి సంగీత సేవని మనం కరతాళ ధ్వనులతో మన స్పందనని తెలియజేస్తే బాగుంటుందని కళాకారుల అభిప్రాయం. గురువు గారు పుత్రవాత్సల్యం, శిష్య వాత్సల్యంతో వారికి అలంకరించినటువంటి పుష్పమాలని జానకి గారికి అందించడం చాలా ఎంతో అభిమానం, శిష్యవాత్సల్యం, పుత్రవాత్సల్యం తోటి వారి చేతికున్న స్వర్ణ కంకణాన్ని తీసి శిష్యురాలికి అందజేస్తున్నారంటే ఇంతకంటే గొప్ప అదృష్టం, సందర్భం ఇంకోటి ఉండదు. గురు శిష్యుల ఘంటా కంకణం గురు శిష్యుల సంబంధానికి ఇదే పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. శిష్యురాల్ని ఆశీర్వదిస్తూ ఎంతో ఆప్యాయతలు, ప్రేమలు ఉంటే కానీ శిష్యుల మీద ఇలాంటి నిర్ణయం జరగదు. శ్రీమతి శాంతి గారు మహాగురు పద్మశ్రీ శ్రీ అన్వర్పు రామస్వామి గారిని వారి యొక్క ఆశీర్వచనాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. గురుదేవో భవ సభకు నమస్కారం. మా అమ్మాయికి సన్మానం జరుగుతుందంటే నాకు జరుగుతున్నట్టే. అది మా గురువు గారికి జరుగుతున్నట్టు. అంటే సంగీతానికి కదా ఇప్పుడు మీకు తెలిసింది, ధ్యానికి కాదు, సంగీతానికి తెలిసారు. సంగీతం గురువు గారు. అందరూ గురువులు అవ్వలేరు. ఒక గురుస్థానం రావాలంటే మంచి విద్య ఉండాలి, మంచి మనసు ఉండాలి. చక్కటి బిడ్డల్ని ఎలా పెంచుకుందో తల్లి, గురువు కూడా అంతే. మీరు ఈ స్థితిలోకి వచ్చామంటే మా గురువు గారు ఎలా పెంచారు, అలాగే మా అమ్మాయిని కూడా అలాగే చెప్పకుండా ఉండలేదు. అమ్మాయి విద్య చెప్పకుండా ఉండలేదు. మరి కాలేజీలో మంచి పేరు వచ్చి ఎంతోమంది నేర్చుకున్నారు. మంచి భాష అండి. వాళ్ళ నాన్నగారి గురించి ఆయన తీసుకొచ్చాడు. విజయవాడ కళాశాలలో నేర్పించడానికి పాపం వెళ్ళి నేర్పించి వెళ్ళిపోయాడు. పాపం చిన్న 10 ఏళ్ళ అమ్మాయి ఎలా ఒంటరిగా ఎలా ఉంటుంది. కళాశాలకు వచ్చిందట. రామకుమారి గారి గురువు, ఏంటమ్మా నేర్చుకున్నామంటే నేను ఉండలేను కదా అని నేర్చుకుంటా. మంచికి వచ్చేది అని రామకుమారి గారు తీసుకొచ్చి పెంచారని. ఆవిడ పెంచడం విద్య బుద్ధి అన్నీ చెప్పి నేర్పించి ఈ స్థితికి ఇట్లా వచ్చిందంటే రామకుమారి చాలా గొప్ప గురువు. చాలా ఇంత మంచి వయసు ఉన్నాము చాలా చాలా తక్కువ. చాలా మంచి వయసు, అద్భుతంగా పాడుతుంది అమ్మాయి. ఈ రోజున ఇలా అంత చక్కగా సన్మానం చేశారంటే దానికి కారణం జానకి.
బ్యాంకులో ఉన్నటువంటి విద్యార్థులను ఎలా చూడాలో అన్నదా నేర్చుకుంది కనుక విద్యార్థులకి చెప్పడం వల్ల చిన్న తప్పు వచ్చే సహించలేదు. చాలా షార్ప్ ఈ అమ్మాయి, చిన్న తప్పు కూడా సహించలేదు. అంత మంచితనం, మంచి విద్వత్తు, మంచి వయసు అండి. ఇలాంటి వయసు ఎప్పుడూ కానీ రేరుగా ఉండదు. అంత అద్భుతంగా పాడుతుంది. కస్టడీలు అంటే వేరు. చాలా మంచి, చాలా కీర్తన పాఠాంతరం ఉంది ఈ అమ్మాయికి. చాలా పాఠాంతరం, మంచి పాఠాంతరం ఉంది. అందరూ గురువులు అవ్వలేరు. గురువులు అవ్వాలంటే చాలా నేర్పు, విద్య వచ్చి ఉండాలి, ఓర్పు ఉండాలి. అన్నీ కూడా మా గురువుగారి సంపదది. విద్య చెప్పడం అనేది మా గురువుగారి సంపద. అందులో రామకుమారి చాలా మంచి గురువు. అలాగే మా అమ్మాయి ఇలా ఈ స్థితికి మీరందరూ సన్మానం చేశారంటే చాలా. అట్ లాస్ట్ ఆర్గనైజర్స్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చాలా కష్టపడి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. చాలా బాగా కండక్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. గురువుగారి దగ్గర నుంచి ఆహుతులైన అందరికీ నమస్కారం. మంచి ఎండలో ఐసు వేసిన నీళ్లు ఆత్రంగా తాగి తెచ్చుకున్నది, గొంతు లేకుండా పోయింది. అందుకే మొన్న సుబ్రహ్మణ్యం 3 రోజులు కూడా నేను పాల్గొనలేదు. ఇంకా చాలా కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయాను సిద్ధార్థాలలో. ఏమైనా త్యాగరాజస్వామి శిష్య సంప్రదాయం ఆంధ్రదేశంలో ఇది ఒక్కటే వెలుగుతూ ఉంది. గురువులకు 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 గురువు మా త్యాగరాజు అంటాడు బాలమురళి గారు. త్యాగరాజస్వామి శిష్యుడు మనాంబు చావుడి వెంకట సుబ్బయ్య గారు. ఆయన శిష్యుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. సుజల దక్షిణామూర్తి శాస్త్రి గారు, వారి శిష్యులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. ఇలా ఒక్కొక్కరు వస్తూ రామకృష్ణయ్య గారు ఏం చేశాడంటే తన పేరును 2గా విభజించుకున్నాడు, రాముడు కృష్ణుడు. ఆ 2 పేర్ల సమానాయమే రామస్వామి గారు, బాలమురళి గారు. ఈయన రాముడే, ఆయన కృష్ణుడే. అంతేకాదు రామకృష్ణయ్య గారు తనలో ఉన్న పర్ఫార్మెన్స్ ఆయనకి ఇస్తే తనలో ఉన్న గురుత్వాన్ని ఈయనకి ఇచ్చారు. గురువు ఇక్కడ కూచిపూడి సంప్రదాయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్. భామనే సత్యభామనే అంటూ వేదికనెక్కిన వేదాంతం సత్యనారాయణ శర్మ గారి వల్ల ప్రపంచానికి కూచిపూడి తెలిస్తే వెంపటి చినసత్యం గారు కొన్ని వేల మందికి నాట్యం బోధించి దాన్ని సుస్థిరత తీసుకొచ్చి ఆయన గొప్పవాడయ్యారు. అలాగే గురుత్వాన్ని ప్రధానంగా తీసుకుని ఈవేళ నిజంగా ఆంధ్రదేశంలో చాలామంది పాడుతున్నారు, చాలామంది వయన వాయిస్తున్నారు అంటే దానికి కారణం రామస్వామి గారు. రామస్వామి గారు తన గురువుని ఎంత ప్రేమిస్తాడో తన శిష్యులను అంత ప్రేమిస్తాడు. అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు అనడానికి ఈవేళ ఈమెకు చేసిన సత్కారం. ఒక గురువు తనంతట తాను తీసుకొచ్చి తన గురువు పేరుతో తన శిష్యురాలకు సింహతలాకం వేయడం అన్నది చిన్న విషయం కాదు. అది రామస్వామి గారికే చెల్లింది. అది ఈ వేదిక పుణ్యం చేస్తుంది. లేదు, మన వేదిక మీద చాలా గొప్ప సందర్భాలు ఉన్నాయి, కానీ ఇలాంటి సందర్భం, ఇదే సందర్భం. చాణక్య అదృష్టవంతులు. అంతేకాదు తరువాతి తరాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ఇక్కడ వేదిక మీద కూర్చున్న ఇటుపక్క అటుపక్క కూర్చున్న ఆమెకే కాకుండా సుధాకరు, ఇంకా చాలామంది ఉన్నారు. మణిబాబు ఇప్పుడే వచ్చిపోయినారు. ఇలా అందరికీ కూడా తరువాతి తరాన్ని నిలబెడితే, తరువాతి తరాన్ని బాలమురళి గారు, రామస్వామి గారు ఏ స్థాయిలో నిలబెట్టారో అదే స్థాయిలో నిలబెడితేనే మీరు కూడా
మీ తర్వాత తరం మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేస్తారు. మిమ్మల్ని గుర్తు చేయాలి అంటే మీరు మీ గురువుల స్థాయిలో మీరు నిలబెట్టారు. అంటే మీరు సాధన సంపత్తి మీ శిష్యులకు మీరు బోధించడంలో మీ గురువులు ఎలా బోధించారో అలా బోధించడం, ఇవన్నీ మీరు స్వీకరిస్తే తరువాత తరం ఉంటుంది, వాళ్ళు మళ్ళీ స్వీకరిస్తే తర్వాత తరం ఉంటుంది. ఇలా త్యాగరాజస్వామి వారి శిష్య పరంపర మా జానకి గారి ద్వారా ఇంకా ఈ తదితర శిష్యవర్గం అందరి ద్వారా కూడా చిరస్థాయిగా మనగలుగుతుందని ప్రార్థిస్తూ, వీళ్ళ వల్ల రామస్వామి గారి కీర్తి చిరస్థాయిగా ఉంటుందని మనవి చేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా సంగీత సన్మండలి, గాయత్రి సంగీత సన్మండలి మహిళలు నిర్వహించే ఏకైక సంస్థ భారతదేశంలో ఇదే. అలాంటి సన్మండలి చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. అరే రాముడు, మా మనవరాలకు ఏంటి ఇవ్వలేదేంటి అని మా గురువు గారు. మా గురువు గారి తర్వాత వేదిక ముందు ఉన్న సంగీత ప్రియులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మా గురువు గారు నోరిపు రామస్వామి గారు, మేము ఎప్పుడు ఆ పేరు ఉపయోగించాం, గురువు గారునే ఉంటారు. అలాగే డాక్టర్ గారు, భవాని, మీనాక్షి గారు, అందరికీ నమస్కారాలు. ముందుగా నా తల్లిదండ్రులకు, నన్ను పెంచిన గురువు గారు రామకుమారి గారు, వారికి నమస్కారాలు. సన్మానం చాలా బాగా జరిగింది, కానీ నాకు ఒక పక్క నుంచి భయం వస్తుంది, నాకు ఎక్కడ గర్వం వస్తుంది. చాలా అద్భుతంగా చేశారు. ఈ అవార్డు అందుకోవటం, తాతయ్య గారి అవార్డు అందుకోవటం మహాప్రసాదంగా భావిస్తూ వారి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే గాయత్రి సన్మండలి వారందరూ కూడా చాలా ప్రేమగా ఎంతో ఇదిగా చేశారు. శేషురాణి పూనుకొంది సన్మానం అంటాను. అలాగే వేరే కమిటీ సభ్యులందరూ కూడా నమస్కారం. సన్మానాలన్నిటికన్నా కూడా నాకు సన్మానాలు జరగలేదని దిగులు, కచేరీలు రాలేదని దిగులు అసలు నేను పెట్టుకోను. నాకు అసలు ఇష్టం ఉండదు అలాంటి పదాలు. సంగీతమే ముఖ్యం, సంగీతమే నిలుస్తుంది. దాన్ని పాడుకుంటూ వెళ్ళిపోతే చాలు, అంతకన్నా ఏం లేదు. ఎవరైనా నేర్చుకుంటే పిల్లలకి బాగా చెప్పాలని అనిపిస్తుంది. బాగా తిడతాను, బాగా చెప్తాను, అది కూడా నేనే చెప్తున్నా. ప్రాక్టీస్ చేయకపోతే చాలా కోపం వస్తుంది నాకు. మేమందరం మా తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని మా గురువుల ఇళ్లలో కూర్చొని అలా నేర్చుకున్న వాళ్ళం కాబట్టి మిమ్మల్ని అందరినీ అలా అనాలనిపిస్తుంది. నాకు కోపం వస్తుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచే కదా మీరు వస్తున్నారు క్లాసులకి కానీ నా దగ్గరికి కానీ. అందుకని బాగా చెప్తాను, చెప్పడం కూడా చాలా ఇష్టం. అందుకని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత 20 సంవత్సరాలు అయిందో మరి 25 సంవత్సరాలు అయిందో అప్పుడు నేర్చుకున్న విద్యార్థులు, శేషురాణి సహోదరులు వాళ్ళందరూ ఈరోజు వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరినీ చూడగానే. అలాగే పరమేశ్వరి గారు, నేను కాలేజీలో పనిచేశాను.
అలాగే మా సురేష్ బాబు మా తమ్ముడు వీళ్ళందరూ నాకు సన్మానం చేయటం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నేను ఇంకా అంతకన్నా ఏం మాట్లాడలేదు. నాకేదో అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్ తాతయ్య గారి ఉత్సవానికే నేను ఇచ్చేస్తున్నాను. నాకు అక్కడ మా తల్లిదండ్రుల దయ వల్ల మా గురువుల దయ వల్ల పర్వాలేదు నాకు. నమస్తే అండి. అది గురువుగారి గొప్పతనం. ఏదైనా ఇస్తే వెంటనే మరి అనుకోవడం అలా ఆనవాయితీ పెద్ద గురువులు పూజ గురువులు రామస్వామి గురువు గారి నుంచి వచ్చిన ఆనవాయితీ. పూజ గురువులు శ్రీ రామస్వామి గురువు గారికి చెడు సత్కారం.